ఐ లవ్ యూ. నా మనసంతా మీరే ఉన్నారండి. ఈ చేయి నేను ఎప్పటికీ వదలనండి, ఎప్పటికీ వదలను. ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నారని ఆ రోజు చెప్పారు కదా మీరు. ఐ హేట్ యూ. అరే ఏంటి ఇక్కడున్నారు? మీరు వచ్చి ఎంతసేపు అయింది? నేను వచ్చి చాలాసేపు అయిందండి. అదేంటి? అంటే మీకు చెప్పాలనుకున్న విషయాన్ని ఇక్కడ రిహర్సల్ చేసుకుంటున్నాను. చెప్పండి, ఏం చెప్దామనుకున్నారు? చెప్పండి చెప్పండి ప్లీజ్. ఐ లవ్ యూ. అవును రేణు గారు, మీరు పరిచయం అయి కొన్నాళ్ళే అయినా వారం రోజులు మీరు ఊర్లో లేకపోయేటప్పటికి పిచ్చెక్కినట్టు అయిందండి. ఏం చేయాలో ఏమీ తోచలేదు. అప్పటికి ఇదేమిట్రా అని సునీల్ గారిని అడిగాను. నువ్వు రేణు గారిని ప్రేమిస్తున్నాయేమోరా అన్నాడు. నిజమే అనిపించింది. మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమించానంటే 12 ఏళ్ల నుంచి నేను ఆరాధిస్తున్న నా చిన్నప్పటి ఫ్రెండ్ అనుని కూడా మీ పరిచయం తర్వాత మర్చిపోయాను. అబద్ధం చెప్తున్నారు. మీ మనసు నిండా మీ చిన్నప్పుడు ఫ్రెండ్ అను ఉందని, మీరు ఆమె కోసం ఎదురు చూస్తున్నారని, ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నారని ఆ రోజు చెప్పారు కదా మీరు. అదంతా మీరు నాకు పరిచయం కాక ముందు రేణు గారు. ఇప్పుడు నాకు అమ్మాయి గుర్తు రావటం లేదు. అసలు ఉందో లేదో తెలియని అమ్మాయి మీద ప్రేమ ఏంటండి రేణు గారు? నా మనసంతా మీరే ఉన్నారండి. మీరు ఆ రోజు చెప్పారే, ఆ మాట నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఈ చెయ్యి వదలకపోతే జీవితాంతం పట్టుకోవాల్సి వస్తుందన్నారే, అప్పుడు నేను మూర్ఖుడిలా మీ చెయ్యి వదిలేసానండి. కానీ ఇప్పుడు చెప్తున్నాను రేణు గారు, ఈ చెయ్యి నేను ఎప్పటికీ వదలనండి, ఎప్పటికీ వదలను. అనువే మీకు గుర్తు లేనప్పుడు తనిచ్చిన గడియారం మీ దగ్గర ఎందుకుంది? కరెక్టే. అసలు అనువే నాకు గుర్తు లేనప్పుడు తను ఇచ్చిన ఈ వాచ్ మాత్రం నా దగ్గర ఎందుకు? రేణు కాదు, అను. ఎస్, అనుని. రేణుగా నీకు పరిచయమైన అనుని. ఆ రోజు స్టేజ్ మీద నీ మాటలు విని మన ప్రేమ కాలానికి కరిగిపోయేది కాదని నమ్మిన పిచ్చిదాన్ని. నా కోసం నువ్వు కలలు కంటూ ఉంటే నీ కళ్ళ ముందు నిలబడి ఆ కళని నేనే అని చెప్పాలని వచ్చిన వెర్రేదాన్ని. నీ ప్రేమలో నిజాయితీ లేదు, ఊటి ఆకర్షణ. ఇన్ని సంవత్సరాల ఆరాధనని జస్ట్ 10 రోజుల పరిచయంతో పక్కన పడేశావు నువ్వు. నీకు అనుగా కాక రేణుగా పరిచయమై నాకు నేనే గొప్ప మేలు చేసుకున్నాను. వై? నిన్న అను, ఇవాళ రేణు, రేపు ఇంకొకటి. యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ మనసంతా నువ్వే నా
కళ్ళు తెరిచాడు, నిజంగానే కళ్ళు తెరిచాడు. నేను డాక్టర్ని పిలిచి వస్తా.